గోదావరి గట్టు మీద రామచిలకవే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము వచ్చాము రాజమండ్రిలోని గోదావరి ఒడ్డున ఉన్న క్షత్రియ ఫుడ్స్ రెస్టారెంట్ కి. ఇక్కడైతే దూపుడుపోతు బిర్యానీ ఫేమస్ అండి. మేము అదే ట్రై చేయడానికి వచ్చాము. ఫుడ్ కంటే ముఖ్యంగా ఇక్కడైతే మనం యాంబియన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఒక్క మాటలో చెప్పాలంటే యాంబియన్స్ బాగుండడమే కాదు, గోదావరి ఒడ్డున ఉండడం వల్ల ఆ ఫీల్ ఇంకా అద్దిరిపోయిందండి. చుట్టూ మొక్కలు, రిసార్ట్, పార్క్ ని తలపించే పచ్చదనం, ఫ్రెష్ గాలి అసలు మామూలుగా లేదండి. అందుకే బయటే కూర్చొని తినాలని చాలా ఇష్టం వచ్చింది, కానీ బయట డైనింగ్ సర్వీస్ లేదనడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి. కానీ ప్లేట్ తీసుకొని బయట కూర్చొని తినవచ్చండి సర్వింగ్ లోపల అయిపోయాక. ఇప్పుడు ఫుడ్ విషయంలోకి వచ్చేద్దామండి. మేము స్పెషల్ గా 2 దూపుడుపోతు పులావులు ఆర్డర్ చేసాము. ఒక పులావ్ వచ్చేసి 499 రూపీస్ అండి. పులావ్ ప్రెసెంటేషన్ అయితే బాగా అనిపించిందండి, కానీ టేస్ట్ మాత్రం అంత హైగా ఏం అనిపించలేదు. నిజం చెప్పాలంటే కాకినాడ క్షత్రియ ఫుడ్స్ పేరు చూసి అలాంటి టేస్ట్ ఉంటుందని అనుకున్నామండి, కానీ కాకినాడ బ్రాంచ్ కి పోలిస్తే ఇక్కడ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉందండి. మొత్తానికి చెప్పాలంటే లొకేషన్ అండ్ అంబియన్స్ కి అయితే ఫుల్ మార్క్స్ అండి. ఫుడ్ మాత్రం వన్ టైం ట్రైన్ ఫీలే వచ్చిందండి. మరి మళ్ళీ వస్తే ఈ గోదావరి బ్యూటీ కోసమే వస్తామనిపిస్తుంది. ఇది నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.